అగ్రిగోల్డ్ కేసులో మరిన్ని ఆస్తుల జప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. జప్తునకు సిఐడి డైరెక్టర్ జనరల్ చర్యలు తీసుకోవాలంది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, జప్తు జాబితా ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలేంటి? ఇప్పుడు రాష్ట్రంలో 32 లక్షలకు పైగా, అంటే 3 రాష్ట్రాల నుంచి, ఇటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది, అలాగే మిగిలిన 5 రాష్ట్రాల నుంచి కూడాను పెద్ద సంఖ్యలో ఈ అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులు ఉన్నారు. మొత్తం 32 లక్షల మందికి పైగా డిపాజిట్ దారుల నుంచి 6,380 కోట్లను డిపాజిట్ గా సేకరించి అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వివిధ స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లుగానేమో గత కొంతకాలంగా విచారణలో దీనికి సంబంధించి రాష్ట్రంలోని ఆ డిపాజిట్ దారులకి న్యాయం చేయడానికి, అలాగే ఇతర రాష్ట్రాల్లోని డిపాజిట్ దారులకు కూడాను వారందరికీ కూడా న్యాయం చేయడానికి అనువుగా సిఐడి ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే చాలా ఆస్తులను గుర్తించి వాటన్నిటిని జప్తు చేసింది. అలాగే ఇంకా ఆస్తుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా ఈ రోజు ఆస్తుల్ని కృష్ణా జిల్లా పోరంకి, పెనమలూరు, ఏదర్లోని 6.55 ఎకరాల భూమిని ఎల్లా జయలక్ష్మి పేరిట ఉన్నట్లు గుర్తించి దాని జప్తునికి ఈ రోజు హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈమె అగ్రిగోల్డ్ కంపెనీకి జాయింట్ ఎండీగా ఉన్న అవ్వ హేమసుందర్ వరప్రసాద్ కి ఈమె అత్తగారు. అంటే కేవలం రక్త సంబంధికులుగా కాకుండా దూర బంధువుల పేరును కూడాను వీళ్ళు ఆస్తులు కొనుగోలు చేసినట్లుగానేమో వరుసగా రుజువు అవుతూ వస్తోంది. అలాగే కంపెనీ డైరెక్టర్ లో ఒకరైన చిన్నప్ప శ్రీనివాసరెడ్డి అనేసి ఆయన భార్య ఎన్ మమత పేరున కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లా అనేకల్ తాలూకాలోని సర్జాపూర్, హుబ్లీలోని ముత్తనల్లూరు, అమ్మనికేరి గ్రామంలోని 3.32 ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేశారు. అది డిపాజిట్ దారుల సొమ్ముతోటే కొనుగోలు చేసినట్టు ధృవీకరించి ఆ రెండింటిని జప్తు చేయాల్సిందిగా హోంశాఖ సిఐడి డైరెక్టర్ జనరల్ ఆదేశించింది. ధన్యవాదాలు కూర్మరాజు.